దోశ వేస్తున్నానండి. దోశకు కావాల్సిన ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, పండుమిర్చి, కొంచెం జీలకర్ర ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి. దోశ పిండి అండి ఇది. కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి పెనానికి. గరిటె పెసరపిండి తీసుకొని కొద్ది పలచగా చేసుకోవాలండి. మనకు ఏ సైజు వరకు కావాలో ఆ సైజు వరకు పలచగా చేయాలి. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇవన్నీ పిండి పచ్చిగా ఉన్నప్పుడు వేయాలి. అప్పుడు బాగా పడుతుంది. కొంచెం బాగా కాలనివ్వాలండి. మనం కొంచెం ఇలా అనుకుంటూ ఉండాలండి, మాడకుండా పెనానికి. కొద్దిగా ఇలా ఒత్తుకుంటూ ఉంటే ఉల్లిపాయలు అవి ఊడిపోకుండా బాగా కాలుతాయి. అడిగిన కాలిందండి. ఈ పెసరట్టుని దోసకాయ చట్నీతో చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ పెసరట్టు అండి, ఇది హెల్దీ చట్నీ. బాగుందండి. పెసరట్టుగా చప్పగా ఉంటుంది కదండి దోసకాయ చట్నీ. చప్పదనానికి పుల్లపుల్లగా చాలా బాగుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హెల్దీ పెసరట్టు అండి ఇది. ఇందులో పండుమిర్చి వేసాం కదండి, ఏమి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్ల